పుష్ప 2 ప్రీమియర్ షో నేపథ్యంలో అపశృతి చోటు చేసుకుంది. ఆర్టీసీ క్రాస్ రోడ్లోని సంధ్యా థియేటర్లో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఆమె కుమారుడు శ్రీతేజ్ అస్వస్థతతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ విషాద ఘటనపై అల్లు అర్జున్ టీం తాజాగా స్పందించింది. ఇది నిజంగా దురదృష్టకర ఘటన అని పేర్కొంది. బాధిత కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చింది. సంధ్యా థియేటర్లో జరిగిన ఘటన నిజంగా దురదృష్టకరం. ప్రస్తుతం చిన్న అబ్బాయి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మా బృందం ఆ కుటుంబాన్ని కలిసి అవసరమైన సహాయాన్ని అందజేస్తామని తెలిపింది. ఇక బుధవారం రాత్రి 9:30 ఈ సినిమా వీక్షించడానికి హీరో అల్లు అర్జున్ సంధ్యా థియేటర్కు వచ్చారు. దాంతో ఆయనను చూసేందుకు ఒక్కసారిగా అభిమానులు ముందుకు తోసుకుంటూ రావడంతో పోలీసులు వారిని చెదరగొట్టేందుకు లాఠీచార్జ్ చేశారు. దాంతో తొక్కిసలాట చోటు చేసుకోగా రేవతి, ఆమె కుమారుడు శ్రీతేజ్ కింద పడిపోయి జనంకాల మధ్య నలిగిపోయారు. ఇద్దరు తీవ్ర గాయాలతో స్పృహ తప్పారు. వెంటనే పోలీసులు వారిని పక్కకు తీసుకెళ్లి CPR చేయించారు. ఆ తర్వాత ఆర్టీసీ క్రాస్ రోడ్లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రేవతి మృతి చెందింది. పరిస్థితి విషమంగా ఉండడంతో శ్రీతేజ్ ను పోలీసులు నిమ్స్ తరలించారు. ప్రస్తుతం బాలుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.